కొడుకు ఎలాంటి వాడైనా సరే తల్లి బాగోగులు చూసుకోవాల్సిందే. కానీ తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టును బురిడీ కొట్టించి బెయిల్ పొందితే వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ చేసింది ఇదే. మాయమైపోయాడు శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగిందా అని అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తల్లికి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలున్నందున ఆమెకు చికిత్స చేయించాలంటూ బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. మానవీయ కోణంలో పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 28 వరకు అనిల్ కు బెయిల్ మంజూరు చేసింది. బోరుగడ్డ తల్లి పద్మావతికి అనారోగ్యం నిజమే. ఆమెకు చెన్నై అపోలోలో శస్త్రచికిత్స జరగడమూ నిజమే. అయితే బోరుగడ్డ అనిల్ కు బెయిల్ రావడానికి 2 రోజుల ముందే, అంటే గత నెల 12వ తేదీనే ఆమె ఆసుపత్రిలో చేరారు. 18వ తేదీన ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. 23న డిశ్చార్జ్ అయ్యారు. బోరుగడ్డ 28 వరకు బెయిల్ పైనే ఉన్నారు.